హాయ్ హలో గైస్ వాట్సాప్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. పదండి ఈ వీకెండ్కి ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. ఇవాల్టి రెసిపీ డక్ ఫ్రై. అదేనండి బాతుకోడి ఫ్రై. ఈ బాతుకోడి ఫ్రై అస్సలు స్మెల్ లేకుండా పాతకాలం పద్ధతిలో ఒక ట్రిక్ని ఉపయోగించి డక్ ఫ్రై చేసుకుందాం వచ్చేయండి. ముందుగా డక్ని తీసుకోండి. దీన్ని మనం కాసేపు మంటల్లో కాల్చుకుందాం. ఎక్స్ట్రాగా ఉన్న బొచ్చు కాలి స్కిన్ టైట్ అవుతుంది. అలానే ఒక మంచి స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా కాల్చడం వల్ల డక్ ఫ్రై ఎక్స్ట్రా లెవెల్లో టేస్ట్ వస్తుంది. అలానే నీచు వాసన అనేది కూడా రాదు. ఈ బాతుకోడి నాకు ఈజిప్ట్ నుండి ఒక ఈజిప్షియన్ ఫ్రెండ్ తెచ్చిచ్చాడు. ఈ డక్ ఫ్రై మా నానమ్మ చేసే పద్ధతిలో చేస్తున్నా. ఈ డక్ని 4 సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాల్చండి. చూపిస్తున్నట్టు స్కిన్ కలరు చేంజ్ అయ్యే వరకు బాగా కాల్చండి. ఇలా కాల్చుకున్న కోడిని ఒకసారి వాష్ చేసి కటింగ్ బోర్డ్ మీద పెట్టుకోండి. డక్ని కట్ చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు, సింపుల్గానే కట్ చేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన సైజులో ముక్కల్ని కట్ చేసుకోండి. చూసారా మీట్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు మీట్ని క్లీన్గా వాష్ చేసుకుందాం. క్లీన్ చేసుకున్న మీట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూను ఉప్పుని యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు ఒక బియ్యం వంచుకునే స్టైనర్ తీసుకొని ఉప్పు పసుపు కలుపుకున్న మీట్ని అందులోకి యాడ్ చేసుకుందాం. లేదా మీరు స్టీమర్ని కూడా వాడచ్చు. ఇప్పుడు మనం వేరొక ప్యాన్లో ఒక 2 లీటర్ వాటర్ని వేసుకొని మరిగించుకుందాం. ఇలా మరుగుతున్న వాటర్ మీద స్టైనర్ని పెట్టుకొని మీట్ని స్టీమ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 15 మినిట్స్ మీట్ని స్టీమ్ చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో మూత తెరిచి మీట్ కలుపుతూ స్టీమ్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల నీచు వాసన అస్సలు ఉండదు. అలానే మీట్ బాగా టెండర్ అండ్ జ్యూసీగా వస్తుంది. మీట్ స్టీమ్ అవుతూ ఉంటుంది. అంతలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 100 ml ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 4 పచ్చిమిరపకాయల్ని నిలువుగా చీల్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఎర్రగా వేయించుకోండి. ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు కాసేపు బాగా ఫ్రై చేసుకోండి. వేయించుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్లోకి స్టీమ్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. వేసుకున్న మీట్ని జింజర్ గార్లిక్ పేస్ట్లో ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారము, మీ స్పైసీనెస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు పసుపు డక్ మీట్ని కాసేపు నూనెలో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న మీట్లోకి 2 మీడియం సైజు ఎర్రగా పండినటువంటి టమాటోల్ని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి టమాటోల్ని బాగా మగ్గించుకుందాం. ఒక 1 మినిట్ తర్వాత మూత తెరిచి టమాటోల్ని చెక్ చేసుకొని డక్ మీట్ని ఒకసారి బాగా కలుపుకొని బేసిక్ మసాలాలని యాడ్ చేసుకుందాం. 2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలా, 2 టీ స్పూన్ మీట్ మసాలాని యాడ్ చేసుకొని మీట్ని హై ఫ్లేమ్ మీద ఒక 30 సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని మసాలా వేగింది అనుకుంటే ఒక 2 గ్లాసెస్ హాట్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకుందాం. మీట్ ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ అయితే పెట్టుకుందాం. ఈ డక్ మీట్ కుక్ అవ్వడానికి టైం అయితే పడుతుంది, అందుకని 6 విజిల్స్ పెట్టుకోండి. 6 విజిల్స్ కంప్లీట్ అయ్యి ప్రెషర్ పూర్తిగా రిలీజ్ అయ్యాక కుక్కర్ మూత ఓపెన్ చేయండి. వావ్, చూసారా డక్ మీట్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. మనకి కూరలా కావాలంటే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేనైతే డక్ ఫ్రై చేస్తున్నాను కదా, సో వాటర్ అంతా డ్రై అయ్యే వరకు కుక్ చేసుకుందాం. చూడొచ్చు మీట్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులోకి కుక్ చేసి పెట్టుకున్న మీట్ అండ్ మసాలాని వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 3 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాం. 3 మినిట్స్ తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. గరం మసాలా స్మెల్ మంచి ఘాటుగా టేస్టీగా ఉంటుంది. మరోసారి కలుపుకొని ఇంకో 2 మినిట్స్ మసాలా డ్రై అయ్యి బాగా ముక్కకి పట్టేటట్టు ఫ్రై చేసుకుందాం. మసాలా బాగా ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు ఇందులోకి ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం ఒక 5-6 గ్రీన్ చిల్లీ, 3 రెమ్మలు కరివేపాకును యాడ్ చేద్దాం. తినేటప్పుడు గ్రీన్ చిల్లీ ముక్కలు కొరుకుతూ స్పైసీగా భలే ఉంటుంది. గ్రీన్ చిల్లీ ముక్కలు యాడ్ చేసుకున్నాక ఒక 1 మినిట్ సిమ్లో పెట్టి అలానే వదిలేద్దాం. ఒక 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే
సూపర్ టెండర్ జ్యూసీగా డక్ ఫ్రై అయితే రెడీ. చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఇంతకీ మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ పాతకాలం స్టైలు డక్ ఫ్రైని? ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ అయితే చేయండి. వేడి వేడి అన్నంలో ఈ డక్ ఫ్రై వేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ప్లీజ్. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బై గైస్.